హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్లో స్టోరీస్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూ చేస్తున్న స్టోరీ ప్రేమ చదరంగం పార్ట్ 8 అబ్బా. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో అన్ని లింక్స్ ఇచ్చా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితేనే ఓ చిన్న లైక్ చేసి అది ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ రాయండి అబ్బా. మరి మనం ఈరోజు కథలకు వెళ్ళిపోదామా? మాధవి గమ్య, గౌరవ్ శోభనం ఏర్పాట్లు చేయాలి అనుకుంటే మాణిక్యం కూతురి పరిస్థితి అర్థం చేసుకుని ఆ ఏర్పాట్లను ఆచారం పేరుతో ఆపాలని చూసినా గౌరవ్ తెలివిగా వాటిని ఆచారం ప్రకారం గమ్య ఇంట్లోనే చేద్దామంటూ చెప్తాడు. గమ్యతో ప్రగతి చెప్పిన మాటలు విని ఆమెకు గౌరవ్ తన మీద పగ తీర్చుకోవడానికే పెళ్లి చేసుకున్నాడేమో అనే అనుమానం వస్తుంది. అలాగే తన భావను గౌరవే దాచేశాడేమోనన్న భయం కూడా వేస్తుంది. అదే విషయం అతన్ని అడిగి తెలుసుకోవాలని నిర్ణయించుకుని శోభనం గదిలోకి వెళ్ళింది గమ్య. ఆ గదిలో గోడలకు గులాబీ పూలు ఒక లైన్లో అమర్చి వాటి మధ్యలో చిన్న చిన్న లైట్లు వచ్చేలా వరసల మాదిరి గోడ కనిపించకుండా అమరిస్తే ఆ గది నేల మీద గులాబీ పువ్వుల రేకులు తప్ప అసలు నేల కనిపించడం లేదు. మంచం మీద పూర్తిగా మల్లెపూలతో నింపేసి దాని మీద గులాబీ రేకులతో G+G=G అంటూ రాశారు. మంచం పక్కనే పాలు, పండ్లు, అగరవత్తులు అమరిస్తే ఆ ధూపపు సువాసనలకు, పూల వాసనలకు ఆ రూమంతా తెలియని పరిమళంతో నిండిపోయింది. గమ్య రూంలోకి వచ్చిన దగ్గర నుండి గౌరవ్ని చూస్తుంటే గౌరవ్ మాత్రం గోడ దగ్గర నుంచొని వెనక్కు గోడకు జారబడి నుంచొని గమ్యనే చూస్తున్నాడు. ఎంతకీ ఆమె దగ్గరికి అతను రాకపోవడంతో, ఏమీ మాట్లాడకపోవడంతో గమ్య వెనక్కు తిరిగి ఆ గది తలుపును లోపటి నుంచి గడిపెట్టింది. అలా గడిపెట్టేసిన గమ్య మంచానికి మరోవైపున టేబుల్ మీద పాల గ్లాసును పెట్టి గౌరవ్ని చూస్తూ ధైర్యాన్ని కూడదెచ్చుకుంటూ, గౌరవ్, నేను నీతో మాట్లాడాలి అంటుంటే గౌరవ్ మంచం మీదకు వచ్చి కూర్చొని ఆమెను కూడా మంచం మీదకు వచ్చి కూర్చొని మాట్లాడమంటూ సైగ చేయడంతో గమ్య కొంచెం భయంగానే అతన్ని చూస్తూ కొంచెం దూరంలో మంచం మీద కూర్చొని, గౌరవ్, నువ్వు అసలు పిలవకుండానే పెళ్ళికి ఎందుకు వచ్చావు? అలాగే అసలు మా పొలం, ఇల్లు గురించి నీకు ఎలా తెలుసు అంటూ సమాధానం ఏమిస్తాడా అని అతన్నే చూస్తుంటే గౌరవ్ తన ఫోన్ని ఓపెన్ చేసి స్కూల్ గ్రూప్లో మ్యారేజ్కి ఇన్విటేషన్ ఇవ్వడాన్ని చూపిస్తూ, పెళ్ళికి నువ్వే కదా పిలిచావు అనడంతో గమ్య పొరపాటుగా మాట జారుతూ, అసలు నువ్వు కూడా స్కూల్ గ్రూప్లో ఉన్నావా అంటూ అనడంతో గౌరవ్ ముఖంలో రంగులు మారిపోయాయి. అప్పటిదాకా ఉన్న ప్రశాంతత అంతా మాయమైపోయింది ఆ రూంలో. కానీ అదేమీ గమనించకుండా గమ్య అదే భావంతో, మరి మా పొలం గురించి, ఇంటి గురించి ఎలా తెలుసుకున్నావు అనడంతోనే గౌరవ్ నేనే కావాలనే తెలుసుకున్నా అంటూ చెప్పగా, అలా అసలు ఎందుకు తెలుసుకున్నావు? అసలు నీకు అవసరం ఏంటి అనడంతో గౌరవ్ ఆమెను ఒక్క నిమిషం మౌనంగా చూస్తూ, గమ్య, నువ్వు అసలు నా నుంచి ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? నీ ప్రశ్నలన్నీ ఒకేసారి అడుగు, వాటన్నిటికీ కలిపి నేను సమాధానమిస్తా అంటూ ఆమె పక్కనే పెట్టిన పాల గ్లాసును తీసుకునిరా అనడంతో గమ్య వెళ్ళి ఆ గ్లాసును తీసుకొని వచ్చి అతనికి ఇస్తూ, అతను మామూలుగా మాట్లాడుతున్నాడు అనుకొని గౌరవ్ లోపలి భావాలు తెలియని గమ్య, గౌరవ్, నీకు నా ఆర్థిక పరిస్థితి ఎలా తెలుసు? అలాగే ఈ పెళ్ళిని నువ్వు నా మీద పగతో చేసుకున్నావా? అంటే నువ్వు పెళ్లి రోజు అంటూ ఇంకా మాట్లాడడం ఆపేసి ఆమె ఎదురుగా ఉన్న పాల గ్లాసునే చూస్తుంటే అందులో సగం పాలు గౌరవ్ తాగి మిగిలిన సగం ఆమెకు ఇవ్వడంతో గమ్యకు అసలు ఏం చేయాలో, ఎందుకు ఇచ్చాడో తెలియక, నాకు వద్దు గౌరవ్, నాకు అసలు పాలు నచ్చవు, నాకు పాలు తాగడం అలవాటు లేదు అనడంతో ఆ మాట విన్న గౌరవ్ పట్టు పాల గ్లాస్ మీద గట్టిగా బిగుసుకుంది. దాంతో గౌరవ్ ఒక్కొక్క పదం కూడబలుక్కుంటూ, చూడు గమ్య, నీకు ఏది నచ్చిద్దో, ఏది నచ్చదో, ఏది ఇష్టమో, ఏది ఇష్టం కాదో నాకు బాగా తెలుసు. నీ నాటకాలు నా దగ్గర కాదు, ముందు పాలు తీసుకొని తాగు
అనడంతో గమ్య మనసులో భయం మొదలయ్యి ఆ భయం కొంచెం గొంతులోకి వచ్చి మాట తడబడుతూ అతన్ని చూస్తూ నా గురించి అంటూ మాట్లాడుతుండగానే గౌరవ్ మాట్లాడుతూ నీ గురించి నాకు అన్నీ తెలుసు, అంతా తెలుసు. అలా ఎందుకు తెలుసుకున్నానో, ఎందుకు తెలుసుకోవాల్సి వచ్చిందో నీకు సమాధానం కావాలి అంటే ఈ పాలు తాగు, నీకు అన్నిటికీ నేను జవాబిస్తా అనడంతో గమ్య అదే భయంతో ఆ పాల గ్లాస్ తీసుకుని తాగేసి, గౌరవ్ నువ్వు పెళ్ళి నుంచి మా బా అనే పదం ఆమె నోటి నుంచి పూర్తి కాకముందే గౌరవ్ గమ్యతో నువ్వు ఈ చీరలో చాలా బాగున్నావు గమ్య, దీన్ని మన పెళ్ళి కోసం నేనే సెలెక్ట్ చేశా, కానీ నువ్వేమో పెళ్ళి బట్టల షాపింగ్ చేసేటప్పుడు నీకు ఫ్రీ గిఫ్ట్గా పట్టుచీర వచ్చింది అనుకున్నావు. అయినా నువ్వు కొన్న 10,000 రూపాయల పట్టు చీరకి ఎక్కడైనా 80,000 రూపాయల చీర గిఫ్ట్గా వస్తుందా అనగానే గమ్య షాపింగ్ చేసిన రోజు జరిగిన సంఘటనను గుర్తు తెచ్చుకుంటూ అంటే గౌరవ్ నీకు ముందే తెలుసా నా పెళ్ళి ఆగిపోతుందని, నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావని, అంటే నువ్వే నా బావను పెళ్లి నుంచి తప్పించావా, అంటే బావ తనంతట తను పెళ్లిలోంచి వెళ్ళిపోలేదా, నువ్వే తనను మాయం చేశావా, అసలు ఇప్పుడు నా బావ ఎక్కడున్నాడు, నా బావ అలాంటి వాడు కాదని నాకు ముందే తెలుసు, నా బావ నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు, అసలు నా బావని నువ్వేం చేశావు అనడంతో గౌరవ్కి గమ్య నా బావ అంటున్న ప్రతిసారి కోపం పెరిగిపోతూనే ఉంది, అయినా దాన్ని గమనించుకోవడం లేదు. పైగా ఇంకా మాట్లాడుతూ అంటే గౌరవ్ నా అనుమానం నిజమే, నువ్వు మా మీద పగతోనే ఇలా చేశావు కదా అనడంతో గౌరవ్ గమ్య భావాలను గమనిస్తూ అయినా మీ మీద నాకెందుకు పగ, అలా పగ పెంచుకోవాల్సిన అవసరం నాకేంటి అనడంతో చిన్నతనంలో నిన్ను మేము తక్కువ చేశాం కదా, పైగా నిన్ను నేను చాలా మాటలే అన్నా, ఇప్పుడు నువ్వు అవన్నీ గుర్తుపెట్టుకొని మా ఇద్దరిని విడదీసి బాధ పెట్టాలి అనుకుంటున్నావు, అసలు ఎవరైనా ఇలా చేస్తారా గౌరవ్, అంత చిన్న వయసులో తప్పులు ఒప్పులు అసలు మనకేం తెలుస్తాయి, ఆ వయసులో మనం ఏం చేసైనా గెలవాలనే కదా అనుకునేది అప్పట్లో, అంతేకాని నువ్వు ఆ వయసులో పడిన గొడవలు ఇంకా గుర్తుపెట్టుకొని ఇంత దారుణంగా ప్రవర్తిస్తావా నాతో అంటూ అతన్ని చూడగా అప్పటికే గౌరవ్ భావాలు మారడం చూసి గమ్యకు ఆమె చుట్టుపక్కల వాతావరణం వేడిగా ఉందని తెలిసి ఆమె అప్పటిదాకా మాట్లాడిన మాటలను తిరిగి తీసుకోలేక తమాయించుకుంటూ అది మరి గౌరవ్ నేను తెలుసో తెలియకో చిన్నతనంలో అలా ప్రవర్తించా, ప్లీజ్ నన్ను అందుకు క్షమించు, అలాగే భావను కూడా క్షమించు, నువ్వు తనని వదిలేస్తే ఇద్దరం కలిసి నీకు సారీ చెప్తాం గౌరవ్, దయచేసి భావను వదిలే, లేదా తను ఎక్కడున్నాడో చెప్పు అంటుంటే గౌరవ్కి బావ అంటున్న ప్రతిసారి కూడా అరికాలి నుంచి నడినెత్తి వరకు ఎక్కుతుంది కోపం. గమ్య మాత్రం గౌరవ్ నేను నిన్ను అన్న ప్రతి మాటకు, అప్పుడు చేసిన ప్రతి పనికి, నీతో ప్రవర్తించిన తీరుకి సారీ, నన్ను క్షమించు ప్లీజ్, అలాగే నన్ను వదిలేయ్ అనగానే గౌరవ్ అంటే తెలిసి తెలియక చేస్తే వదిలేయాలి అంతే కదా, లేదా సారీ చెప్తే తప్పు తొలగిపోతుందా, అంటే మనం ఎంత పెద్ద తప్పు చేసినా సరే సారీ చెప్తే మర్చిపోవాలి, మామూలుగా ఉండాలి అంతే కదా నువ్వు చెప్పేది అంటే గమ్య నీళ్లు నములుతూ అలా అని కాదు కానీ బాధ అయితే తగ్గుతుంది కదా అనడంతో గౌరవ్ బాధ తగ్గుతుంది, సారీ చెప్తే బాధ తగ్గుతుంది అంతేనా అంటూ మంచం నుంచి లేచి అటు ఇటు తిరుగుతూ మళ్ళీ మళ్ళీ అవే మాటలు రిపీట్ చేస్తూ అతని వంటి మీద చొక్కాని తీసేసి గమ్యను చూస్తూ గమ్య మరి నేను అప్పుడు ఎంత బాధను అనుభవించానో నీకెలా తెలుస్తుంది, తెలిస్తేనే కదా సారీ ఎంతలా చెప్పాలో నీకు అర్థమయ్యేది అనడంతో గమ్యకు అతని ప్రవర్తన చూస్తుంటే ఆమె శరీరం అంతా ముడుచుకుపోయి వణుకుతూ నోటి నుండి మాట కూడా రావడం లేదు. మళ్ళీ అదే ప్రశ్న కోపంతో గౌరవ్ అడగడంతో గమ్య తలను అడ్డంగా తిప్పుతూ వెనక్కు వెనక్కు జరిగిపోతుంది.
అది గమనించిన గౌరవ్, అయితే నేను ఎంత బాధను అనుభవించానో నీకీరోజు చూపిస్తా. కాబట్టి ఆ బాధను అనుభవించిన నువ్వు ఎన్నిసార్లు సారీ చెప్పాలో నాతో చెప్పు అంటుంటే ఆమెకు ఏమీ అర్థం కాక అతన్ని చూడగా ఆ నిమిషంలో ఎదురుగా ఉన్న గౌరవ్లో ఆమెకు మరో మనిషి కనిపించాడు. ఆమెకు అక్కడ ఇప్పుడు ఏం జరగబోతుందో అర్థమై వెన్నులో చలి జ్వరం మొదలైతే దాంతో గమ్య వెంటనే ఆ గది నుండి వెళ్ళిపోవాలని చూడగా ఆ గది బయట గడిపెట్టి ఉంది. అది అర్థమవటంతోనే గమ్య తలుపులు గట్టిగా కొడుతున్నా సరే ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. ఎందుకంటే గౌరవ్ ముందుగానే రామిరెడ్డితో వెంకట్రెడ్డితో మాట్లాడి అందరూ కలిసి వెంకటరెడ్డి ఇంట్లో ఉండేలా ఏర్పాటు చేశాడు. అదే విషయం ఆమెతో గౌరవ్ చెప్పగానే గమ్య భయంతో వెనక్కి తిరిగి ఏం చేయొద్దు అన్నట్లు చేతులను జోడించగా గౌరవ్ అప్పటికే ఆమె ముందు వచ్చి నుంచున్నాడు. గమ్య మరో మాట మాట్లాడేలోపే ఆమె పెదవులు గౌరవ్ పెదవుల మధ్య నలిగిపోతూ ఉన్నాయి. ఆమెను ఎటూ కదలనివ్వకుండా ఆ తలుపులకే అలాగే ఆనించి పెట్టి అతని ఒక చేతితో ఆమె 2 చేతులను బంధించేసి ఎటూ కదలలేని స్థితికి తీసుకువచ్చి అతని పూర్తి బరువును ఆమె మీదకు వంచేస్తూ ముద్దు పెట్టుకుంటూ 20 నిమిషాల తరువాత ఆమెను వదిలి, నువ్వు నన్ను నేరస్తుడికి కొడుకుని అన్నావు కదా, అప్పుడు నేను పడ్డ బాధ ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న బాధ కంటే ఎక్కువ బాధ అంటూ గమ్య నుండి తన చీరను మొత్తం లాగేసి పరుగు పెడుతున్న ఆమెను పట్టుకొని మంచం మీద పడేసి ఆమె మీదకు చేరిపోయి గమ్య అణువణువును తాకుతూ, నేను నీ దగ్గరికి వస్తున్న ప్రతిసారి నన్ను నీ నుండి దూరంగా వెళ్ళిపో అంటూ అన్నావు కదా, అప్పుడు నేను పడ్డ బాధ ఇప్పుడు నా వల్ల నువ్వు అనుభవిస్తున్న బాధ కన్నా ఎక్కువ అంటూ గమ్య ఎంత గింజుకుంటున్నా వినకుండా ఆమె మీదకు పూర్తిగా చేరిపోయి ఆమె తనువును కొలతలు కడుతూ ఆమె కళ్ళల్లోకి చూస్తూ, చూడు గమ్య, నేను నీతో స్నేహం కోరుకుంటే నువ్వు నన్ను చేసిన అవమానాలకు ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ చాలా తక్కువ. నువ్వు నాది సరైన పుట్టుక కాదు అన్నావు. కానీ ఇప్పుడు నీ జీవితం నా చేతుల్లో ఉంది. నా తల్లిని అవమానించావు. ఇప్పుడు ఆ తల్లిని నేను నీ కడుపులో పుట్టించగలను అంటూ చెబుతూ ఆమె నుండి వస్త్రాలను దూరం చేస్తూ ఆమెను అలాగే చూస్తూ గమ్యను పూర్తిగా ఆక్రమించుకున్నాడు. గమ్య పరిస్థితి సింహానికి చిక్కిన కుందేలు పిల్లలా ఉంది. గమ్యను ఒక్క ఇంచు కూడా అటూ ఇటూ కదలనివ్వకుండా చేస్తూనే గమ్యకు ఆ పరిస్థితిలో కూడా ఆమె మనసుకు మాత్రమే బాధను కలిగిస్తూ ఆమె శరీరానికి ఎలాంటి హాని చేయకుండా ఆమెతో అతని మొదటి కలయికను కొనసాగిస్తున్నాడు. అతని కింద నలిగిపోతున్న గమ్యకు ఆమె ఇప్పుడు అనుభవిస్తున్న దానికి కారణం ఒకప్పటి తన ప్రవర్తనని పూర్తిగా తెలిసేసరికే అతన్ని ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా బాధ పెట్టిందో గుర్తుకు వస్తుంది. ఒకప్పుడు స్నేహం కోరుకున్న గౌరవ్ అనుభవించిన బాధ ఆమెకు తెలుస్తుంటే అతను ఎన్ని రోజులు గుండెలలో దాన్ని మోస్తూ ఎంతలా ఆమె మీద కక్ష పెంచుకున్నాడో తలుచుకుంటుంటే ఆమెకు ఎందుకు అలాంటి పనులను చేశానా అంటూ అనిపిస్తూ తన ఒకప్పటి ప్రవర్తన కారణంగానే ఇప్పుడు ఆమె ఏమీ చేయలేని స్థితిలో నిస్సహాయంగా మిగిలిపోయి అతని చేతులలో నలిగిపోతున్నాను అనుకుంటూ కంటి నుండి కన్నీరు కారుతూ ఉంటే గమ్య మాత్రం ఆమె తనువులోని ప్రతి అణువులను స్పృశిస్తూ అరికాలి నుండి అధరాల వరకు ప్రతి భాగాన్ని అతను హస్తగతం చేసుకొని కొన్ని గంటల వరకు ఆమె శరీరం మీద తన అధికారాన్ని కొనసాగించినా సరే ఆమె తనువుకు చిన్న గాయాన్ని కూడా కానివ్వలేదు. అలాగే ఆమె శరీరానికి అలసటను కూడా తెలియనీయలేదు. ఆమె మనసును మాత్రమే అతను గాయం చేయాలి అనేదే తన ఉద్దేశం. వారి కలయిక జరిగిన తరువాత, ఇప్పుడు చెప్పు, నేను నీకు సారీ చెప్తే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న బాధ నీకు తగ్గుతుందా అనడంతో గమ్య మౌనమే సమాధానమయ్యింది. ఆ సమయం నుంచి బావా అనే పదం గౌరవ్ ముందు ఒక్కసారి కూడా తీసుకుని రాలేదు ఆమె.
మరోవైపు బాగా ఆలోచించుకున్న విక్రమ్ తను చేసిన తప్పుకు గమ్యకు ఆమె కుటుంబానికి క్షమాపణ చెప్పి కాళ్ళు పట్టుకోనైనా తిరిగి గమ్యను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ముచ్చటగా 3 రాత్రులు అత్తగారింట్లో గడిపినా ప్రతిరోజు గౌరవ్ గమ్య మనసును బాధ పెడుతూనే ఉన్నాడు. ఆ 3 రాత్రుల సమయంలో గమ్యకు ఓ విషయం బాగా అర్థమైంది. గౌరవ్ అందరికీ ఒకలా, తనకి మాత్రమే మరోలా కనిపిస్తున్నాడు అని. మొదటి రాత్రి జరిగిన దగ్గరి నుంచి గమ్యలో తెలియని మౌనం వచ్చి చేరిపోయింది. 3 రాత్రులు గడిచిన తరువాత గౌరవ్ గమ్యకు వారి పొలము ఇంకా ఇంటి పేపర్స్ని ఇచ్చి మీ నాన్నకు ఇవ్వు అంటూ చెప్పాడు. 4వ రోజు ఉదయానికి తిరిగి వైజాగ్ వెళ్ళడానికి ఇంట్లో ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే ఆ సమయంలోనే గౌరవ్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది మాట్లాడడంతోనే అతని ముఖం మీద ఉన్న భావాలన్నీ మాయమైపోయాయి. తల్లితో మాట్లాడుతున్న గమ్యను మాత్రమే అతను చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకోవైపు ప్రగతికి ఫోన్ రాగా అది తీసి మాట్లాడడంతో ఆమెలో కోపం, భయం రెండూ మొదలయ్యి వెంటనే ఇంటి నుంచి హడావుడిగా బయలుదేరుతూ ఉంటే గౌరవ్ ఆమెను కావాలనే ఆపుతూ ఏదో ఒకటి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. అలా ఒక 10 నిమిషాలు గడిచిన తరువాత అప్పుడే గమ్య ఇంటి ముందు ఓ కారు వచ్చి ఆగింది. ఏమండోయ్, మరిప్పుడు కథలో తరువాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఎలా ఉందో కూడా ఓ చిన్న కామెంట్ రాయండి.